ప్రతి మనిషికి కోపం వస్తుంది. మరి ఆ కోపం రావడానికి కారణం ఏంటి? దానివల్ల మనకొచ్చే నష్టమేమిటి? కోపం అనేది సహజమైన భావోద్వేగం. మనకు నచ్చని పరిస్థితి, అవమానం, అన్యాయం లేదా ఆశించినది జరగకపోవడం వల్ల కోపం వస్తుంది. ఎందుకంటే అది మనల్ని బాధ పెడుతుంది కాబట్టి. కోపం రావడానికి ప్రధాన కారణాలున్నాయి. ఆ కారణాలే మనకు కోపాన్ని తెప్పిస్తాయి. మన మాటను ఎవరైనా పట్టించుకోకపోవడం నెంబర్ 1 ఇది. దీనివల్ల కోపం వస్తుంది. రెండవది అవమానించడం లేదా విమర్శించడం. దీనివల్ల కోపం వస్తుంది. మన కోరికలు నెరవేరకపోవడం వల్ల కూడా మనం అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. ఇక నాలుగవది ఒత్తిడి, ఆందోళన, అలసట వలన కూడా కోపం వస్తుంది. ఐదవది అపార్థాలు, సంబంధాల్లో సమస్యల వల్ల కూడా కోపం వస్తుంది. ఆరవది నిద్రలేమి లేదా ఆకలి వల్ల కూడా కోపం వస్తుంది. ఎందుకంటే అది మన బాధ పెడుతుంది. ఏడవది భయము, సురక్షితం కాని భావం కూడా కొన్నిసార్లు కోపంగా బయటపడుతుంది. ఎందుకంటే భయం కూడా కోపాన్ని తెస్తుంది. మరి కోపం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? కోపం వచ్చినప్పుడు మెదడు ప్రమాదంగా భావించిన పరిస్థితికి స్పందిస్తుంది. దీంతో అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. దాంతోపాటు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, శ్వాస వేగంగా మారడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి మార్పులు జరుగుతాయి. ఇది మన ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. మరి కోపాన్ని ఎలా నియంత్రించాలి? నియంత్రిస్తే మనం బయటపడవచ్చు. అదేంటో మనం తెలుసుకోవాలి. 10 వరకు నెమ్మదిగా లెక్క పెట్టండి. లోతుగా శ్వాస తీసుకొని వదలండి. వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండండి. సమస్యను ప్రశాంతంగా ఆలోచించండి. క్రమం తప్పకుండా వ్యాయామము, ధ్యానము చేయండి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది సరిపడా నిద్రపోండి. ఈ 10 లెక్క పెట్టడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జీవిత పాఠం ఏంటంటే ఇందులో కోపం క్షణికమే, కానీ కోపంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చాలా కాలం ఉంటుంది. కోపాన్ని జయించిన వాడే నిజమైన విజేత. అందుకే అందరం కోపాన్ని జయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.